స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ప్రెస్ మీట్లో ఎస్పీ గారు మాట్లాడుతున్నారు అభినయ దర్శన విషయమై. ప్రెస్ మీట్లో ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడినటువంటి కొన్ని విషయాలని క్రైస్తవ సమాజానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని గుర్తు చేద్దామని చెప్పేసి ముందుగా ఈ వీడియో నేను చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని అతి త్వరలో ఛేదించినటువంటి పోలీసు వారందరికీ కూడా ప్రైజ్ గాడ్ అండ్ నమస్తే. సో ముందుగా వారు మాట్లాడినటువంటి మాటలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. నేను దాని గురించి మాట్లాడని ఇష్టపడుతున్నాను. దానికంటే ముందుగా గమనించండి, ఈ రోజుల్లో ఇలాంటి ఫేక్ ప్రోగ్రామ్స్ జరిగితే, ఇలాంటి విషయాలు ఎవరు చేసినప్పటికీ కూడా రేపటి దినాన వాస్తవంగా ఏదైనా జరిగితే కూడా ఎవరు స్పందించరు. ఎందుకంటే ఇది కూడా అభినయ దర్శనం లాంటి ప్రోగ్రామ్ ఏమో, ఇది కూడా అలాగే చేశారేమో అని చెప్పేసి రేపటి రోజున నిజంగా ఎవరు కూడా స్పందించే అవకాశం ఉండదండి. ఏది వాస్తవమో, ఏది అబద్ధమో, ఏది నిజమో తెలుసుకోవడానికి కూడా టైం పడుతుందంటే నిజంగా ఇలాంటి వారు ఉంటారు. స్పందిస్తే ఇలా ఉంటుంది, స్పందించకపోతే ఎందుకు స్పందించలేదు, క్రైస్తవులపైన అది జరుగుతూ ఉంది, క్రైస్తవులపైన ఇది జరుగుతూ ఉంది, ఎవరో స్పందించట్లేదని మరలా ఇలా వేస్తారు. స్పందించి తిరిగి చూస్తే ఇలా మళ్ళా మిస్గైడ్ అయిపోయి టోటల్గా విషయం అంతా తిరగబడుతూ ఉంది. కాబట్టి ఎస్పీ గారు అక్కడ ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతున్నారు. వారు చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో నేను మరి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా వాస్తవం జరిగినప్పుడు స్పందించడానికి ప్రయత్నించండి. అంటే మరి వాస్తవం మనకు ఎలా తెలుస్తుంది? అర్థమైందా? వాస్తవం అని మనకు ఎలా తెలుస్తుంది? ఏదో మనకు తెలిసిన వ్యక్తి కదా, కష్టాల్లో ఉన్నాడు, ఇలా జరిగింది అని చెప్పేసి మనం స్పందిస్తాం. కానీ అందరినీ ఫూల్స్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా చాలామంది హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి అడిగారు, ఏమయ్యా ఇది నిజమేనా, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి అడిగితే కూడా ఏమాత్రం కూడా నిజం ఒప్పుకోలేదు. కానీ పోలీసు వాళ్ళు టోటల్గా తనకున్నటువంటి విగ్ను అంతా తీసేసి అక్కడ కొడుతున్నట్టుగా కొన్ని థంబ్నెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా షేమ్ కదా, లైఫ్కి సేమ్ కదా. రైట్. ఇప్పుడు మరి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి మనం వెళ్దాం. వారు ఏం మాట్లాడారో నేను వీడియో చూపించకంటే ముందే కొన్ని విషయాలను వారు షేర్ చేసినటువంటి విషయాలు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అతను పాస్టర్ కాదు ముందుగా డిక్లేర్ చేశారు. వాళ్ళు ఎవరు చేశారు? ఎస్పీ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే అసలు అతను పాస్టర్ కాదు అని చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే బైబిల్ పట్టుకొని 4 ముక్కలు వస్తే ఏ స్టేజ్ మీదైనా మాట్లాడితే పాస్టర్ అనుకుంటున్నారు. పాస్టర్ గారికి కనీసం సువార్థికుడికి కావచ్చు, లేక సువార్థికుడు కాకపోవచ్చు, తేడా లేదు. ఇట్లా ఇప్పుడు ఆయన పిలిచి చాలా ఇంటర్వ్యూస్, ఎవరు మన ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో కూర్చోబెట్టి చెప్పండి పాస్టర్ గారు అని తన్ని పాస్టర్ గారిని చేశారు. సో అర్థమైందా? పాస్టర్ గారిని చేశారు. కాబట్టి మరి ఎస్పీ గారు డిక్లేర్గా పర్ఫెక్ట్గా ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. వారు ఏం చెప్పారంటే అతను పాస్టర్ కాదు. రెండో విషయం ఏంటంటే వారు చట్టాన్ని దారి తప్పించడానికి తన పబ్లిసిటీ కొరకు, తన స్వతహాగా చేసుకోబోతున్నటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో ప్రజల్లో సానుభూతి కొరకు తను చేశాడని చెప్పేసి రెండవది విషయం చెప్పాడు. మూడవదిగా ఏంటంటే వీడియోల ద్వారా, అంటే ఏ వీడియోలు అయితే తీశారో అక్కడ ఆ వీడియోలు తన హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే, చూడండి చాలా విచిత్రమైనటువంటి విషయమే కదా, తన హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే ఆల్రెడీ వాట్సాప్లో కొన్ని దాంట్లో వచ్చేసాయని చెప్పి వారు చెప్పారండి. ఇది నిజంగా చాలా వరకు సిగ్గుపడే విషయం అండి ఇది, ఇలా చేయటం అనేది. రెండో విషయం ఏంటంటే అయిపోయింది కదా. 3 ఇక్కడ చూడండి, వారు ఏం చెప్పారంటే 4th ఒక విషయం కూడా చెప్పారు. ఏమన్నారంటే కారులో నుండి వచ్చినప్పుడు నిజంగా బట్టలు మంచిగానే ఉన్నాయి. నేను కూడా చూస్తాను, ఆ వీడియోస్ నాకు పంపించినటువంటి సహోదరులు ఉన్నారు. కానీ ఆ వీడియోలో కూడా తను కారులోంచి వెళ్ళేటప్పుడు ప్యాంటు వేరే ఉంది, అసలు యాక్చువల్గా ప్యాంటు కలర్ వేరే ఉంది. మనము అక్కడ నిలబడి చూసినప్పుడు అక్కడ వేరే ఉందని చెప్పేసి 2 జతల బట్టలు అన్నట్టుగా కూడా మరి రెడ్ టీవీలో కూడా ఆ విషయం తీసుకొస్తున్నారు. బట్టలు సరిగ్గానే ఉన్నాయి, అంటే కారులో నుండి
బయటకు వచ్చినప్పుడు బట్టలు సరిగ్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పారు. మంచి యాక్టింగ్, అంటే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు, సినిమా వాళ్ళు కదా అలాగే చేయగలరని చెప్పాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే సోషల్ మీడియాకి ఎలా వెళ్ళాయి అంటే ఇంటర్నెట్ ఏరియా అంటది యాక్చువల్గా. అది ఒక ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయనటువంటి, మొబైల్స్ కూడా సరిగ్గా పనిచేయనటువంటి ఏరియా కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. రైట్. ఇక ఏడవ విషయం ఏంటంటే, ఏడవది వారు చెప్పిన మాట ఏంటంటే, నిజమైన పాస్టర్కి దాడి జరిగినప్పుడు ఎవరూ స్పందించలేదు అని అన్నారు. నిజంగా ఇది షేమ్ అండి. నిజమైనటువంటి పాస్టర్ ఎవరో, అబద్ధమైనటువంటి పాస్టర్ ఎవరో తెలియలేకపోతా ఉంది ఇప్పుడు ప్రపంచానికి. ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఒక 2 మాటలు చెప్తూ ఉంటే పాస్టర్ అని పలకరించి పాస్టర్ అని ట్యాగ్ వేస్తున్నారు. పాస్టర్ ఎవరో తెలీదు, బ్రదర్ ఎవరో తెలీదు. చాలామంది ఇప్పుడు కూడా, ఎప్పటికి కూడా నేను చూస్తున్నాను, చాలామందికి ట్యాగ్స్ వేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇంటర్వ్యూకి పిలిచినటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి వాళ్ళు. క్రైస్తవం గురించి మాట్లాడితే పాస్టరే, క్రైస్తవం గురించి మాట్లాడితే పాస్టరే. 2 ముక్కలు వస్తే బైబిల్ పట్టుకొని ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడితే పాస్టరే. ఇక ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చివరిగా వారు ఏం చేశారంటే, అంటే హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే ఈ వీడియోస్ పబ్లిసిటీ అయ్యాయి కదా, ఈ వీడియోలు వాట్సాప్లో దీంట్లో వైరల్ అయ్యాయి కదా, అసలు ఇంత స్పీడ్గా వెళ్ళటానికి గల కారణం ఏంటి అనే డౌటు మరి ఎస్పీ గారు మాట్లాడారండి. అక్కడ వచ్చినట్టు వాళ్ళకి నిజంగా దీన్ని సీరియస్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అడిగితే ప్రెస్ మీట్లో వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇంత స్పీడ్గా వెళ్ళటానికి గల కారణాలు ఏంటి అసలు. ఎప్పుడో ఏదైనా జరిగిందనుకోండి చాలా స్లోగా ఉంటుంది. వాట్సాప్ గ్రూపులోకి అలాగనే వీడియోస్ రూపంలో కూడా హాస్పిటల్కి వెళ్ళకంటే ముందు అంత సీరియస్గా, అంత స్పీడ్గా, ఎంత స్పీడ్గా ఈ న్యూస్ వెళ్ళింది. కాబట్టి వెళ్ళటానికి గల కారణాలు ఏంటి అని వాళ్ళు ఏం చేశారంట, చాలా సీరియస్గా తీసుకున్నారంట దీన్ని. కాబట్టి అంత సీరియస్గా తీసుకున్నారు కాబట్టే దీన్ని 24 అవర్స్లో ఈ విషయాన్ని బయటికి తీసుకు రాగలిగారు. కాబట్టి పోలీసు బృందం అంతటికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి దైవజనులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. గమనించండి, ఎవరైనా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను. సంతోష్ కూడా చాలా ఎక్కువగా మాట్లాడారు పాస్టర్ల గురించి. ఇప్పుడు ఇతను ఎలా చేశాడు, మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మీరు అందరూ పోయి తనకి బుద్ధి చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలని చాలా మాట్లాడుకుంటూ ఇప్పుడు పాస్టర్లు అయినటువంటి వాళ్ళు మీరు చేతులకు ఏం వేసుకుంటారని కూడా మాట్లాడాడు ఆయన. ఆ వీడియో నేను చూశాను అది. కానీ ఇలాంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అసలు మీరు పిలిచేటప్పుడు, వచ్చినప్పుడు అసలు అతనికి సంఘం ఉందా, అతని సంఘానికి కాపరైనా, అసలు అతను పాస్టరేనా అనే విషయం మీరు తెలుసుకుంటున్నారా? ఇప్పుడు ఎవరేంటో కూడా తెలియనటువంటి మీరు పాస్టర్ల గురించి ఇలా మాట్లాడటం మంచిది కాదు కదా. నిజమైనటువంటి సేవకులు ఎవరనే విషయం తెలియక మీరు ఇలా మాట్లాడటం అనేది చాలా వరకు అన్యాయం అండి. కాబట్టి ఈ సంతోషాన్ని కాదు, చాలామంది మాట్లాడారు. చాలామంది కూడా అంటే ఈయన మాట్లాడినంత స్పీడ్గా మాట్లాడాల, వాళ్ళు కొంచెం స్లోగా మాట్లాడారు. బట్ ఈయన మాత్రం చాలా స్పీడ్గా మాట్లాడాడు. అందులో చాలా మాటలు కూడా వేరేలా మాట్లాడుకుంటూనే దాన్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడాడు. చేతులకు ఏమేసుకుంటారు, అతను ఈరోజు అలా చేశాడన్నట్టుగా మాట్లాడారు. వాస్తవమైన సేవకుడు ఎప్పటికీ కూడా పాపాన్ని ఎంకరేజ్ చేయడు, తప్పును ఎంకరేజ్ చేయడు, మోసాన్ని ఎంకరేజ్ చేయడు. మోసంలో పడకుండా కాపాడటం అనేదే సేవకుని యొక్క లక్షణం. మోసంలో పడిపోకుండా బ్రతకటానికి దేవుని యొక్క మాటలు వివరించడం అనేదే సేవకుని యొక్క లక్షణం. కాబట్టి సేవకునికి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి కంపారిజన్ అనేది మీరు చేస్తూ, కంపారిజన్ మీరు తీసుకొస్తూ, ఇప్పుడు ఆయన పాస్టరు అని ట్యాగ్ ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారు. ఓకే, ఆయన ఇంటర్వ్యూ ఎవరు చేశారు? మీరు చేశారు. ఆయన మంచివాడని ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. ఆయనకి ఫోన్పే, గూగుల్ పే ద్వారా పైసలు ఎవరు పంపారు? ప్రజలు పంపారు కదా. సో నమ్మారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళవయ్యా. తిరిగి ఎవరి మీద తీసుకొస్తున్నారు? సేవకుల మీదకి తీసుకొస్తున్నారు. సేవకులు అంటే ఎవరో ముందుగా మీరు తెలుసుకోండి. పాస్టర్స్ అంటే ఎవరో తెలుసుకోండి. పాస్టర్లు ఎలా ఉంటారో తెలుసుకోండి. పాస్టర్ల పని ఏంటో తెలుసుకోండి. ఉంటారు, ప్రతి ఒక్క రిలీజియన్లో తప్పు చేసేవారు ఉంటారు. తప్పు చేసేవాడిని సంకలో పెట్టుకోమని ఎవరు చెప్పరు. తప్పు చేసేవాడిని వాని వెనక, లేకుంటే తప్పు చేసిన వాడి వ్యక్తి ప్రక్కన నిలబడి ఇతను మంచోడని ఎవరు సర్టిఫై చేయరు. మీరు వినే ఉంటారు, అజయ్ బాబు గారు కూడా ఈ విషయంలో హాస్పిటల్లో పర్ఫెక్ట్గా
కరెక్ట్గా అడిగారు. నువ్వు కరెక్ట్గా చెప్పు, రేపటి రోజున ఏదైనా జరిగిందంటే మాత్రం ఎవరు పట్టించుకోరని కూడా ఆయన కూడా అడిగాడు. ఎందుకు అడిగాడు ఆ మాట? కాబట్టి ఈ సమయంలో మరి రెండు విషయాలు నేను గుర్తు చేయడానికంటే ముందుగా దయచేసి గమనించండి. ఈ విషయంలో ఇంకప్పటికీ కూడా సేవకుల్ని ఇంటర్వ్యూస్ కానీ సేవకుల్ని ఎవరు పిలిచినప్పటికీ కూడా, అంటే పాస్టర్స్ దాదాపుగా పాస్టర్స్ అనే కాపరులు, దేవుని యొక్క సంఘ కాపురులు ఎప్పటికీ కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళరండి. ఇంటర్వ్యూస్లో కూర్చోరు కూడా అసలు యాక్చువల్గా. ఒకవేళ ఫర్దర్లో ఏదైనా అవసరం ఉండి కూర్చుంటే ఎవరైనా చేయలేరు, కానీ అంటే సందర్భాన్ని బట్టి కూర్చుంటారు. అలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు బూతులు మాట్లాడరు, వాళ్ళు కొట్లాట గురించి చెప్పరు, ఇద్దరు కొట్టుకోమని చెప్పరు, ఇంకొకరు పోట్లాడుకోమని చెప్పరు, నీతులు చెప్పి బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. సో అర్థమవుతుందా? ఇలాంటి దైవజనులు సేవకులుగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సో సేవకుల విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటున్న వారు ఎవరు అంటే ఈ మధ్యకాలంలో మీడియా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి ఏ వ్యక్తినైనా క్రైస్తవం గురించి మాట్లాడాలి, పిలవాలి అనుకుంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. మీరు ఏదో ఒక వీడియోలో ఫటాఫటా మాట్లాడాడని, స్పీడ్గా మాట్లాడాడని, టకా ఏదో సమాధానం చెప్పని పిలిచి కూర్చోబెట్టి ఇతను పాస్టర్ని మీరు ట్యాగ్ చేస్తున్నారు. సో ఆ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇక బైబిల్ యొక్క వివరణ, బైబిల్ యొక్క సత్యం ఏం బోధిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, సినిమా ఇండస్ట్రీ నుండి, ఫిలిం ఇండస్ట్రీ నుండి చాలామంది క్రీస్తును వెంబడిస్తున్న వారు ఉన్నారు. మీకు తెలుసా, డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, కమెడియన్స్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటూ సాక్ష్యం చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా నగ్మా గారు ఉన్నారు, సాక్ష్యం చెబుతారు. మనం చాలామంది చూసినప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. హిందీలో కూడా చాలామంది మనకి కామెడీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, హీరోలు కూడా ఉన్నారు, సైలెంట్గా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత చాలామంది ఈ అంటే డబ్ల్యూఎఫ్ రాలో ఉన్నటువంటి వారు కూడా ప్రభుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. వారు ఎప్పటికి కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వారి యొక్క ప్రొఫెషనల్ ఏంటో వారు ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇలాగిన నేను పాస్టర్ని, నేను రాజకీయంలోకి వస్తున్నాను, నేను పాస్టర్ని, నేను పలానా పార్టీ పెడుతున్నానని చెప్పి ఎవరు చేయరండి. అది అసలు చేసే అవకాశం ఉండదు, బైబిల్లో ఉండదు. అది ఒక రాజకీయ నాయకుడిగానే బ్రతుకుతాడు. అతను ప్రభువుని నమ్ముకుంటే, వీలుగా ఉంటే ఆదివారం చర్చికి వస్తాడు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాడు, తన యొక్క ప్రొఫెషనల్ తను నడిపించుకుంటాడు. సో ఇది ఫ్యాక్ట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. ఈ సమయంలో బైబిల్ ఏం తెలియజేస్తుంది తెలుసా? యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది మనము బైబిల్ గ్రంథంలో మరొక మాటను తీసుకునే ముందు నిజంగా మన ఎస్పీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు వినిపిస్తానన్నాను కదా, నేను ఆ మాటలు వినిపించాలి కనుక ఒక 2 నిమిషాలు వారు మాట్లాడుతున్న మాటలు మీకు వినిపించిన తర్వాత నేను బైబిల్ యొక్క సబ్జెక్టుని ఒక 2 నిమిషాలు మీకు అర్థమయ్యే రీతిలోకి తీసుకొస్తాను. సో ఎస్పీ గారు అక్కడ బాగా ఇన్నోసెంట్గా ఎవరైనా ఉంటున్నా వాళ్ళతో ఫిజికల్గా పర్సనల్గా మాట్లాడి జరిగిన ఈ క్రమంలో వాళ్ళు మనకి ఈ వీడియో దాంట్లో బండిలో ఒక మనిషి వీడియో తీసుకుంటున్నారు. వీడియో తీసుకున్న సమయంలో ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారు. దీని తర్వాత 2 మనిషి మాస్క్ వస్తారు, ఒకరు ఆరెంజ్ బట్టలతో ఫేస్ని ముఖంని కవర్ చేసి ఉంటారు, ఒకరు బ్లాక్ మాస్క్ ముఖంలో ఉంటుంది. ఆ సమయంలో వీడియో రికార్డ్ చేసిన వాళ్ళు చెప్తున్నా నేను కాదు. ఆ వీడియో నంబర్ 1 మనకి ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే దీనికి ఎవిడెన్స్ని వెళ్ళి బాగా గవర్నమెంట్. నంబర్ 2 వాళ్ళు విలేజ్లో ఉండే సమయంలో మిగతా మనిషి రాలేదు. దీని బిఫోర్గా ఒక వైట్ టీషర్ట్లో మనిషి ఉంటున్నారు అండ్ కింద ఇతను బట్టలు చంపేసి ఉంటుంది. ఈ 2 వీడియో కూడా మనకి చూస్తే క్లియర్గా మనకి అర్థం వస్తున్నాయి. అది స్కెచ్ ఎలా చేయడం జరిగింది. మొత్తం కాన్స్పిరసీ ఒకటి మత్ వివాద్ పెట్టి అండ్ దెన్ ఒక సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చర్చ స్టార్ట్ చేయడం వెంటనే బయటపడిపోయింది. ముఖ్యమైన మనకి ఆ వీడియో వచ్చినాక సమాచారం ఏం వచ్చినా, బ్రేకింగ్ న్యూస్ ఏం వచ్చినా, ఒక పాస్టర్ పైన దాడి జరిగిన ముఖ్యమైన క్వశ్చన్
క్వశ్చన్ అదే అడగాలి ఫస్ట్. వీడియోలో చూసిన ముందుగా అతని పాస్టర్ ఉన్నా లేదా, ఫస్ట్ క్వశ్చన్ అది అడగాలి. మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన అతను పాస్టర్ కాదు. రెండు, మనకి క్వశ్చన్ అడగాలి, అది వీడియో నెంబర్ 1లో బయటకి వారు ఏం చెబుతున్నారో నేను క్లారిటీగా కొంచెం లాంగ్వేజ్ సార్కి కొంచెం అంటే చిన్నగా మెల్లగా అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. వారు ఏం చెబుతున్నారో మీకు ఈ 5 పాయింట్స్ నేను స్పీడ్గా చెప్పేస్తాను, చాలా అర్థమయ్యే రీతిగా మీకు అర్థమవుద్ది. ఓకే, అతను పాస్టర్ కాదు ఫస్ట్. 2, చట్టాన్ని దారి తప్పించాడు. 3, కారులో నుండి అతను వచ్చినప్పుడు అతని బట్టలు సరిగ్గానే ఉన్నాయి. మంచి యాక్టింగ్, అంటే సినిమా నుండి వచ్చాడు కాబట్టి యాక్టింగ్ బాగానే చేయగలడు. ఓకే, హాస్పిటల్లో కూడా వెళ్ళకంటే ముందే ఈ వీడియోస్ అన్నీ కూడా వైరల్ కావటం వల్ల, పాస్టర్ పైన దాడి అనే మాట వైరల్ కావటం వల్ల వీళ్ళు అలర్ట్ అయ్యారు. తర్వాత నిజమైన పాస్టర్ గారు ఎవరైనా నిజమైన పాస్టర్ పైన ఎవరైనా దాడి చేస్తే ఎవరు కూడా దాని మీద స్పందించరు యాక్చువల్గా అనే విషయాన్ని వారు ఆ మనసులో పెట్టుకున్నారు. రైట్, దీన్ని అప్పుడు సీరియస్గా తీసుకున్నారు. ఓకే, ఈ మాటలు సార్ చెప్పారు, చాలా అద్భుతం, ఆశ్చర్యం. ఈ సమయంలో వారు చెప్పినటువంటి మాటలకి నేను ఏకీభవిస్తున్నాను. అంతేకాకుండా వాస్తవమైనటువంటి వారుగా మీరు బ్రతకాలని, క్రైస్తవ్యంలో క్రీస్తును వెంబడించేవారు ఎవరు కూడా ఇలా చేయకూడదు. మనకు ఒక కథ ఉంటుంది, అమ్మో పులి వచ్చిన డాడీ అంటే 2 సార్లు వస్తాడు. మొదటిసారి వచ్చి గద్దిస్తున్నప్పుడు నవ్వుతాడు, రెండోసారి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లవాడు కాబట్టి నవ్వుతాడు, డాడీని ఫూల్ చేస్తున్నానని చెప్పేసి. 3rd టైం నిజంగానే వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా తండ్రి అనుకోవడం, వీడు 2 సార్లు ఇలా ఫూల్ చేశాడు కదా, 3వసారి వెళ్తే ఇంకే ఏముంటుందిలే, మళ్ళీ అదే ఉంటుందని అంటాడు. కానీ రియల్గా అప్పుడు పులి వచ్చి తను ఎత్తుకొని పోద్ది. అలాగే క్రైస్తవంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే రియల్గా జరిగినప్పుడు కూడా ఎవరు స్పందించరండి. రియల్గా జరిగినప్పుడు కూడా ఎవరు స్పందించరు. కాబట్టి స్పందన అనేది అమూల్యమైనది, స్పందించడం మంచిదే. కానీ దయచేసి ఇలాంటి ఆలోచనలతో ఎవరు రాజకీయాల వైపు వెళ్ళకండి. రాజకీయం చేయటం మంచిదైతే రాజకీయానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను ఎన్నుకోండి, ఏర్పాటు చేసుకోండి. పాస్టర్లుగా ఉన్నటువంటి వారు, సేవకులుగా ఉన్నటువంటి వారు, దైవసేనులు, కాపరులు, బోధకులు, ప్రాముఖ్యంగా ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తానని చెప్పాను. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఎక్కువగా నేర్పను, కానీ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 3 వచనాలు మీకు చదివి వినిపించి మనందరం కూడా ఈ మాటలు ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు అయి ఉన్నాడని, యేసు క్రీస్తై, యేసు రక్షకుడు ఇక్కడ అభిషక్తుడై ఉన్నాడని నమ్మాలి. ఓకే, అలాంటి వ్యక్తి దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించినటువంటి వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినటువంటి వారిని ప్రేమించును. ఓకే, ప్రేమించును. ఇది మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇక్కడ గమనించండి, ప్రేమించను అనే పదాన్ని చెబుతున్నాను నేను. గమనించండి, వాక్యము ఏం సెలవిస్తా ఉందంటే, ప్రేమించే దేవుడు మనకున్నప్పుడు, ప్రేమించే దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ప్రేమించే ఆయన కృప మనల్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు దండ్రులారా, మనం ఎప్పటికీ కూడా ఆయన ప్రేమ నుండి దూరంగా తొలగిపోవడానికి ప్రయత్నం చేయం. ఆయన ప్రేమ నుండి దూరంగా తొలగిపోం. ఇప్పుడు పాదయాత్ర అంటూ అదంటూ ఇదంటూ సండే చర్చ్ లేకుండా నాకు అసలు ఏ మతం లేదనుకుంటా, లేకుంటే నేను దేని గురించి ప్రకటించట్లేదనుకుంటా ఒక వ్యక్తి వెళ్తాడు అట్లా. సో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో దెన్ ఈయన గురించే కాదు, మనం మన జీవితంలో మనం కొంత ఆలోచన చేయాలి. కాబట్టి గమనిద్దాం, ఇక్కడ మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఏం చేయాలట? దేవుని యొక్క ఆజ్ఞలను,
దేవుని యొక్క ప్రేమను. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నాడు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటాడు. ఆ మనస్సు క్రీస్తు కొరకు మనము పిలువబడ్డాం, క్రీస్తు కొరకు మనం వచ్చాం, క్రీస్తులో మనం ఉన్నాం, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాం, క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉన్నాం. క్రీస్తును ప్రక్కన పెట్టి ఏ పనైనా చేయగలమా? క్రీస్తును ప్రక్కన పెట్టి దేని వైపున వెళ్ళగలమా? క్రీస్తును ప్రక్కకు కూర్చోబెట్టి లేకుంటే మనంతటా మనమే ఏదైనా పని చేయగలమా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు కొరకు నిలబడ్డాను, ఇక జీవించేవాడిని, ఇప్పుడు నేను చనిపోయి ఉన్నా, అసలు ఇక బ్రతికేవాడిని నేను కాదు, క్రీస్తే నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు అంటాడు. క్రీస్తుకు మనం దూరంగా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఉండగలమా? కాబట్టి ప్రేమ అలాంటిదండి. లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎంత గొప్ప మాటలన్నీ మనకున్నాయి, ఎంత ఆదరణ మనకు. ఈ లోకంలో మనం ఏం సంపాదించినప్పటికీ కూడా ఏమి తీసుకువెళ్ళమని చెప్పేది ఎవరు? మనమే. ఈ లోకానుసారమైన బ్రతకడానికి మళ్ళీ కోరుకునేది ఎవరు? మనమే. ఏమండి, హై క్లాస్ విఐపి కేటగిరీస్, బిల్డింగులు, బంగారం, చాలా వరకు అవి ఇవి అన్నీ కావాలి. అలాగే ఫ్రేమ్ అంటే పేరు కలిగినటువంటి ఫ్రేమ్, ఏడైనా ఫోటో పెట్టారంటే పలానా వ్యక్తి అని చెప్పేసి అలాగా ఇవన్నీ కోరుకునేది ఎవరు? మళ్ళీ లోకమునకు మనము వేరై ఉన్నామని, చీకటికి వెలుగునకు పొత్తు లేదని, విశ్వాసకి అవిశ్వాసతో పొత్తు లేదని చెప్పేది ఎవరు? అర్థమవుతుందా? కాబట్టి ఈ సమయంలో ఎవరైనా దైవజనులు, ఎవరైనా విశ్వాసులు, ఎవరైనా సంఘ లీడర్స్, నాయకులు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎప్పటికీ కూడా మీరు తొట్టిల్లకుండా, పడిపోకుండా మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు వరకు కొన్ని పట్టణాలను చూసి కన్నీళ్లు పెట్టారు. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేసిన అద్భుత కార్యములు ఆ తూరు సీదోను ప్రాంతంలో చేస్తున్నా బాగుండేది అని ఆయన మాట్లాడినట్లు మనము కహీని వంటి వారమై ఉండరాదు, అతడు తన సహోదరుని అలా చేసినాం అనే మాటలు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఇలాంటివి ఏమీ కూడా రాకూడదు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క సేవకునిగా, కాపరిగా మీ అందరికీ కూడా ఒకే విషయం చెబుతున్నాను. దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఉంటే చాలండి. ఏ పేరు మీకు అవసరం లేదు, ఏ ఘనత మీకు అవసరం లేదు. సమస్తము ఆయనకే చెందునుగాక. ఆయన మాత్రమే అద్భుత కార్యములు చేయగలడు. ఒకవేళ నువ్వు ఒక లీడర్ కావాలనుకోండి, ఆయన పర్ఫెక్ట్గా చేయగలడు అంతే. నువ్వు ఒక మంత్రి కావాలా, ఆయన చేయగలడు అంతే. కానీ పాస్టర్ డ్యూటీ నుంచి తీసి నిన్ను అలా చేయడు. అర్థం చేసుకోవాలి. ఒక పాస్టర్, ఒక సంఘానికి కాపరిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక సంఘ బాధకుడిగా నువ్వు ఉన్నప్పుడు, ఒక ఆత్మల కాపరిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు కాస్తున్న మందని విడిచిపెట్టి నిన్ను ఎమ్మెల్యే చేయడు, నిన్ను ఎంపీని చేయడు, నిన్ను సీఎం చేయడు. కాపరిగానే ఉండాలి. కాపరత్వాన్ని కొనసాగించాలి. బ్రతుకుట క్రీస్తే అని చెప్పినటువంటి ప్రధాన్ని జీవితాంతం కొనసాగించాలి. అదంతే. ఇక కాపరిగానే ఉండాలి. నాయకుడు నాయకత్వాన్ని వహించాలి. అందుకే అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు సమస్తను పరిపాలన చేస్తున్నాడు. మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం అప్పగించినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిచయలో ముందుకు వెళ్తే దేవుడు అద్భుతంగా నన్ను నిలబెట్టగలడు. కావాల్సింది ఈ భూమి మీద పేరు, సామ్రాజ్యాలు కాదు. ఓకేనా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ లాభం అని చెప్పాడు. ఈ ప్రపంచంలో చాలామంది లోకాన్ని సంపాదించడానికి, దేశాలను సంపాదించడానికి, ప్రపంచాన్ని సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారండి. కానీ బైబిల్ తెలియజేస్తుంది, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే ఏంటి నీ సమాధానం, ఏంటి నీ ఆన్సర్ ఏంటి అని ప్రభు మాట్లాడలేదా? కాబట్టి ఎవరినో చీట్ చేసి, ఎవరినో వచ్చేసి, ఎవరినో ఇంకోటి చేసి, డబ్బు కొరకనో, హోదా కొనుక్కనో, ఏదో మొత్తం మీద ఎవరినో మోసం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. కాదు, నీ మోసాలన్నీ దేవుడే చూస్తున్నాడు. ఎప్పటికైనా ఈ వీడియో ద్వారా దాన్ని ఇదే టైంలో ఎప్పటి వరకు అతిక్రమంలో దాచిపెట్టి, ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఆలోచనల చేత ఉన్నటువంటి ప్రేమైనటువంటి తల్లిచెల్లి, సహోదరుడా, స్నేహితుడా, నేను ప్రేమపూర్వకంగా మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. విషయం ఏంటంటే, దాచిపెట్టకండి, విడిచిపెట్టండి. మీరు చాలా బాగా వర్ధిల్లుతారు.
మీ ఆలోచనలు చాలా గొప్పవే. దేవుడు సమస్తమును చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ బట్ ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా చొరవ చూపిస్తున్నారు. దేవుడు ఈ లోకంలో ఏమి సంపాదించుకోవడానికి అవసరం లేదని చెప్పాడు. ఒకవేళ నీ అవసరాలు తీర్చడానికి అన్నీ కావాలా? నువ్వు నిద్రించడానికి మంచి బిల్డింగ్ కావాలా? నువ్వు ట్రావెల్ చేయడానికి మంచి వెహికల్ కావాలా? కారు కావాలా? లేదా విదేశాలకు వెళ్ళడానికి ఫ్లైట్ కావాలా? తిరగడానికి వెహికల్ కావాలా? సో ఆయనకు తెలుసు నీ అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఆయన నీ అవసరతలన్నీ కూడా సమస్తమును ఎరిగిన దేవుడు నీకు ఇవ్వగలడు. బట్ సంపాదించుకోవడానికి ఇది సమయం అని చెప్పాడు గెహజీతో. సంపాదించుకోవడానికి ఇది సమయమా ఆకాను అని చెప్పాడు. వారిద్దరు జీవితాలు క్రైస్తవ లోకానికి, క్రైస్తవ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉన్నాయి. వారు అలా చెడిపోయారు, పడిపోయారు. ఫ్రెండ్స్, ఈ రోజున మీరు కూడా అలాంటి ఆలోచనల నుంచి బయటికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఇది అవకాశం. మరొక అవకాశం దేవుడు ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఇది మరొక అవకాశం. కాబట్టి మీరు ఈ సమయంలో ఒక ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. నిజంగా వారికి నిజంగా ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వారు అద్భుతంగా వివరించారు, ఆ విషయాన్ని వివరించారు. అసలు ఇతను ఒక పాస్టర్ కాదని తను ఐడెంటిఫై చేశాడు. ఈ పని చేస్తున్నాడా లేదా, ఈ పనిని జరిగిస్తున్నాడా లేదని వారు ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఒకవేళ దేవుడు పిలిస్తే నీ పరిచర్యను దేవుడు నీకే ఇస్తాడు. పరిచర్య దేవుడు ఇవ్వాలి. అందుకే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, యు ఆర్ ద గాడ్ సర్వెంట్, నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్. గవర్నమెంటు ఉద్యోగస్తులందరూ ఎవరు అంటే ప్రజలకు పనిచేసేవాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్. కానీ సేవకుడు, పాస్టర్గా పిలవబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతను దేవునికి సేవకుడు. దేవుని పనిని జరిగించడానికి, దేవుని మాటలు వివరించడానికి, దేవుని పరిచర్య ఈ క్రమంలో కట్టడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక సాధనం. నువ్వు దేవుని ఎన్నుకోలే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే సాధనం. నువ్వు దేవుని ఎన్నుకొని నేను సేవకుని నువ్వు ఎన్నుకుంటే అది ఒక రోజున ఫెయిల్ అయిపోద్ది. ఓకేనా? సో మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ సమయంలో ఎప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. సో ఇలాంటి ఆలోచనలు కలిగి మీ సంఘాల్లో ఎవరైనా ఉంటే, లేక మీకు తెలిసిన సేవకులు ఎవరైనా ఉంటే, ఒక్కసారి వారికి నా మాటగా, మీ మాటగా, ఇది మనకు తగదు, ఈ దారిలో మనం వెళ్ళకూడదు, ఈ దారి మంచి దారి కాదు, ఈ దారిలో వెళ్తే దేవుడు మనలను అసహించుకుంటాడు, మనము అలాంటి వారము కాదు అని మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి, మీ ప్రక్కన ఉన్నటువంటి వారికి నా మాటగా లేదా దేవుని మాటగా, దేవుడు వినిపించిన మాటగా మీరు కనుక తెలియచేయగలిగితే రాబోతున్న దినాల్లో ఇలాంటివి మనం చూడం. అంతేకాకుండా వాస్తవం గురించి మాట్లాడినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది, మాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా టైమ్స్లో మనం చెప్పినప్పటికి కూడా ఎవరికి వినలేదు. కానీ ఐడెంటిఫై కోసం ఏం చేయాలంటే మనం తమిళనాడు అలా వేస్తాం. ఐడెంటిఫై మరి జరగాలి కదా, అలాగనే వినాలి కదా అని వేస్తాం. కాబట్టి మరి కొంతమంది చూడాలని కూడా వేస్తాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని కృప సదాకాలము మనందరికీ తోడై ఉండనుగాక. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే సేవకులు కాకుండానే సేవకులు అని చెప్పుకునేవారు ఉన్నారో, మేము కాపర్లం కాదు అని చెప్పుకుంటున్నటువంటి వారు కాపర్లు అయి ఉన్నారు. కొంతమంది కాపర్ కూడా పాస్టర్ గారు కూడా భయపడి పాస్టర్ గారు కాదని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాంటి వారందరూ కూడా పిరికి ఆలోచనలు తీసివేసి వాస్తవమైనటువంటి జీవంలోకి రండి. అంతేకాకుండా దేవుని కొరకు బ్రతకండి, ప్రభు కొరకు బ్రతకండి, ఆయన అప్పగించిన పని కొరకు బ్రతకండి, ఆయన అప్పగించిన సంఘం కొరకు బ్రతకండి. యేసుక్రీస్తు వారు పేతురుని 2 మాటలు అంటాడు. ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నేను పేతురుని 2 మాటలు అంటాడు. పేతురు, నా మందని కాయుటకు నేను నిన్ను ఎన్నుకుంటున్నానని చెప్పాడు. ఆయన మందను కాయటానికి ఎన్నుకుంటున్నానని చెప్పాడు. దాన్ని అదే టైంలో ఇంకొక మాట అంటాడు, నా మందని మేపుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను అంటాడు. అర్థమవుతుందా? కాయటానికి, మేపటానికి. కాయటం అంటే ఏంటి? ప్రొటెక్షన్. మేపటం అంటే ఏంటి? మంచి వాక్యం ఇవ్వటం, మంచి భోజనం పెట్టడం. సేవకుల పని ఏంటి? సంఘంలో ఎంతమంది ఉన్నారో, 2 ఉన్నారో 2కే వాక్యం చెప్పండి, 3 ఉన్నారో 3కే వాక్యం చెప్పండి. ఆ 3ని మీరు కాయండి. వారికి రాయి తగలకుండా, పాదములకు రాయి తగలకుండా సంఘాన్ని ప్రొటెక్షన్ చేసుకున్న బాధ్యతను కూడా దేవుడు మనకిచ్చాడు. అందుకే పేతురు గారితో ఆ రోజు అలా మాట్లాడతాడు, పేతురు నువ్వు నా మందని కాయి, పేతురు నువ్వు నా మందని మేపు, నా మందను మేపుటకు
సో ఈ బాధ్యతను దేవుడు కాపరులకు అప్పగించాడు, సేవకులకు అప్పగించాడు, బోధకులకు అప్పగించాడు, నాయకులకు అప్పగించాడు. ఈ పనిని కనుక మీరు చేయగలిగితే పర్ఫెక్ట్గా బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని పిలుస్తాడు దేవుడు. ఇదిగో పరలోకమునకు హక్కు కలిగిన వారై మీరు రండి, ఇదంతా కూడా స్వతంత్రించుకోండి అని ఒక దేవుని మన దేవుడిని పిలుస్తాడు. అర్థమవుతా? కనుక ఈ సమయంలో ఇప్పటివరకు ఈ మాటలు వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. సో నా నెంబర్ మీ అందరికీ కూడా తెలుసు కదా, రైట్. ఈ సమయంలో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థించే మీ సేవకుడు. సో ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అంటే మీరు చేసుకోవాలని కాదు, కానీ చేసుకుంటే ఇంకొంతమందికి మనము హెల్ప్ చేసిన వారం అవుతాం, ఇంకొంతమందికి మనం చూడగలుగుతున్నాం. కొంతమంది నాకు కొన్ని రాష్ట్రాల నుంచి కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు. మరి కొంతమంది బయట దేశాల నుండి కూడా కొంతమంది అన్న మీ వీడియో చూస్తున్నాం పలానా దగ్గర నుండి అని కూడా కొంతమంది మెసేజ్ పెట్టగలుగుతున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. బట్ ఏంటంటే వినగలుగుతున్నారు కాబట్టి. కానీ ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీరు కూడా నా యొక్క చిన్న మనవి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరలా మనం ఏదైనా వీడియో పెడితే నోటిఫికేషన్లో ముందుగా మీ అందరికి కూడా షేర్ అవుతుంది. కాబట్టి ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ సదాకాలము మీ అందరికీ తోడై ఉండును గాక. మీ కుటుంబానికి, మీ బిడ్డలకు, మీరు చేస్తున్న ఉద్యోగానికి దేవుడు సదాకాలము చక్కని ఆరోగ్యం ఇచ్చి కాపాడుకుంటూ మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.